హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోల్కతా పిల్ల. ఈరోజు వచ్చేసి అన్ని వాళ్ళే హల్దీ ఫంక్షన్ అనమాట. హల్దీ ఇన్ రాయ్పూర్. ఎస్. సో ఎలా జరగబోతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. సో స్టే ట్యూన్. ఇప్పుడైతే మేము కిందికైతే వెళ్ళిపోతున్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇక రెడీ అయితే అయిపోయామన్నమాట. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మా మరిది గారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి విక్కీ అయితే ఫొటోస్ అయితే చూసుకుంటున్నారు. సో ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అనమాట. అవి ఎలాంటి ఫంక్షన్ అయినా మ్యాండేటరీ కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని వదిన అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి చెల్లి మా మరిది గారు అండ్ నేను మా హస్బెండ్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి విక్కీ నేను అనమాట, మా అక్క వాళ్ళ అబ్బాయి. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మతో అయితే తీసుకుంటున్నాము. నేను చెల్లి వదిన వాళ్ళ పాప. అండ్ ఇక్కడ వచ్చేసి వదిన అయితే వాళ్ళ తమ్ముళ్ళతో అయితే తీసుకుంటున్నారు అనమాట ఫోటో. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రూమ్తో అయితే తీసుకున్నాం మేమందరం ఫొటోస్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చెల్లి అయితే తీసుకుంటున్నాం అనమాట. అన్నయ్యతో అక్క రూమ్లో ఉంది, సో రాలేకపోయింది ఫొటోస్లో. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి అన్నయ్యతో ఇంకా వాళ్ళిద్దరు అయితే తీసుకున్నారు. వీళ్ళు వచ్చేసి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయిందని చెప్పి కిందకైతే వెళ్ళిపోయాము.
सबको बोल दो सब अपनी टोपियां फेंक दें। चश्मा भी फेंक सकते हैं। సో హౌసీ అయితే హార్పిస్తున్నారు అనమాట. సో చల్దీకి ఒక సాంగ్ అయితే పెట్టారు. సో ఆ సాంగ్కి డ్యాన్స్ చేయాలి. అండ్ లైన్స్కి కూడా అంతే అనమాట, హౌసీకి కూడా అంతే అనమాట. అందరూ ఒకసారి చెల్లి ప్రైజ్ ఉంటేనే లంచ్ గుర్తుపెట్టుకోండి. జీవన్ సో హౌసీ అయిపోయిన తర్వాత ఒక కార్డ్ అయితే ఇచ్చారు, స్క్రాచ్ చేయాలన్నమాట. సో అందులో మనం స్క్రాచ్ చేసిన తర్వాత బ్రైడ్ అండ్ గ్రూమ్ ఫోటో ఉంటే వాళ్ళకి ప్రైజ్ అయితే వస్తుంది అనమాట. ఒక 2-3 మెంబర్స్కి అలా వచ్చింది. అండ్ తర్వాత కపుల్స్ గేమ్ పెట్టారు. సో గార్లెండ్ వేయాలన్నమాట మా మీదకి. సో ఇంకా చాలాసార్లు ట్రై చేశారు, బట్ పర్లేదు. తర్వాత లాస్ట్లో ఒక ట్రిక్ యూస్ చేసి వేసారనమాట. ఇంకా తర్వాతే పడింది గార్లెండ్ అనేది. సో మేము గేమ్లో పార్టిసిపేట్ చేసినందుకు మా నలుగురికి క్రోన్ అయితే పెట్టారనమాట. మర్చిపోలేదు నాకు పెట్టలేదు గాని అమ్మో ఈ నవ్వునేది బబులమ్మో అంటుకున్నదంటూ పోతున్నాను. సో గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఉంది హల్దీ ఫంక్షన్ది, ఇంకా అవ్వలేదు. సో నెక్స్ట్ లంచ్ అయిపోయిన తర్వాత ఆ వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట. సో లంచ్కి అయితే స్పెషల్స్ ఏమేమి ఇచ్చా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మా మావయ్య, సో మా మావయ్యని అయితే హాయ్ చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా సర్వ్ చేసుకుంటున్నాము. అండ్ వెజ్జీస్ అయితే వేసుకుంటున్నాము ఫస్ట్. సో ఇదే అనమాట మన లంచ్ ప్లేట్, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా.
అండ్ తర్వాత ఇంకా అక్క చిట్టికి అయితే తినిపిస్తున్నారు. అండ్ పెద్దమ్మ పెద్దనాన్న అండ్ అన్నయ్య అండ్ బావ అండ్ మధ్య చెల్లి వీళ్ళందరూ అయితే ఒక టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు అనమాట. మిక్కీ అయితే ఇంకా తినలేదు అండ్ నేను కూడా స్టార్ట్ చేయలేదు. నేనైతే వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. వదిన అండ్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అక్కడ కూర్చున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మాయ అత్త అండ్ అక్క వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు అనమాట బావగారు. సో అంత హెవీ మీల్ తిన్న తర్వాత ఇంకా డిజర్ట్ తినకపోతే బాగోదని చెప్పి డిజర్ట్ అయితే తినేసాం అనమాట. అండ్ అది కూడా చాలా ఎంబీ ఉంది. ఇంకా తర్వాత పైకి వెళ్ళిపోయి పడుకుని పోయాము, రెస్ట్ తీసుకున్నాము. సో ఒక 30 minutes అలా నాప్ వేసినాం అనమాట. పైకి వెళ్ళి మేము పడుకుని లేచి కిందకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈవెంట్ అంతా ఎండ్ అయిపోయింది. సో ఇంకా మేము ఫొటోస్ అవన్నీ అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. రెస్ట్ తీసుకుంటున్నాము. అదే రోజు నైట్ మ్యారేజ్ ఉంది. ఇంకా తర్వాత సో వదిన వాళ్ళ సైడ్ వాళ్ళు స్వీట్ బాక్స్ అండ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు అండ్ ఫ్రూట్స్ అయితే ఇచ్చారనమాట. సో పెళ్లి వీడియో అయితే నేను తప్పకుండా అప్లోడ్ చేశాను ఈ వీడియో అవగానే. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఆల్ నెక్స్ట్